నమస్తే అండి. నిన్న అహ్మదాబాద్లో విమాన ప్రమాద ఘటన అన్నటువంటిది దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి మనస్సు ప్రతి గుండె చలించిపోయినటువంటి విదారకమైపోయినటువంటి దృశ్యం అది. ప్రమాద ఘటన అది. ప్రతి హృదయం పగిలిపోయినటువంటిది. అట్లాంటి విచారమైనటువంటి ఘటన. అయితే ఆ ఘటనకు సంబంధించి ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆ ప్రమాద స్థలానికి అక్కడికి చేరి పరిశీలించినటువంటి మీదట ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది, ఏంటి, ఎట్లాగనేటటువంటిది. ఆ విధంగా తన వెంట విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇలాగ ఇతర అధికారులు అందరూ కూడా ఉన్నారు. వారితో సమీక్షించారు. వారితో మాట్లాడినటువంటి సందర్భము ఈరోజు జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి బ్రిటన్కు చెందినటువంటి రమేష్ విశ్వాస్ కుమార్ అన్నటువంటి అతను ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. 242 మందిలో 241 మంది అక్కడికక్కడే చనిపోయినటువంటి ఆ విమానం కూలిపోయినటువంటి ఆ శకలాల మధ్య చనిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బిల్డింగులు అవన్నిటిపైన అట్లాగా 242 మందిలో 241 మంది అక్కడికక్కడే మరణిస్తే ఒకే ఒక వ్యక్తి బతికి విమానంలో నుంచి కొంచెం దెబ్బలతో స్వల్పమైనటువంటి దెబ్బలతో దాంతో బయటికి రావటం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన బయటకు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి అంతా పొగతో కప్పినటువంటి దృశ్యాలంట. అక్కడ పొగతో కప్పిపోయాయి. కప్పిపోయి ఆ శకలాలు, అక్కడ ఉన్నటువంటి శవాలు, మాంసం ముద్దలు చూశాడు ఆయన. చూసి అలాగే నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ పైన ఎక్కి ఆసుపత్రిలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి గారు మోదీ గారు అడిగినప్పుడు ఈ విషయాన్ని ఆయన చెప్పారు. బ్రిటన్కి చెందినటువంటి వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్. అయితే ముఖ్యంగా మెడికోస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అక్కడికి సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజీ అలాగే హాస్టల్లో కూడా కొంతమంది గాయపడి అలాగే అక్కడ 21 మంది అక్కడికక్కడే వాళ్ళలో మృతి చెందినటువంటి వాళ్ళు మృత్యువాత పడ్డారు. చాలామంది అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరినీ కూడా మోడీ గారు పరామర్శించి చలించిపోయినటువంటి విషయం ఆయన. ఒక్కొక్కరికి కూడా ₹1 కోటి ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించారు మృతులకు. అలాగే క్షతగాత్రులకు అక్కడ వైద్యం చేసుకున్నటువంటి వీళ్ళకి సరైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారా లేదని చెప్పేసి పరిశీలించడం జరిగింది. డాక్టర్ల సలహాలు తీసుకోవడం జరిగింది. డాక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఆ విధంగా చేశారు. కానీ ఈ హృదయ విదారకమైనటువంటి విషయానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేశారు మన ప్రధానమంత్రి గారు. ఇంతమంది ఈ ప్రమాదంలో చనిపోవడం మాటలకు అందడం లేదని, తమవారు చనిపోయిన కుటుంబాలకు తన సంతాపము తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. వారి బాధను అర్థం చేసుకోగలను అంటూ ప్రమాద స్థలి దగ్గర అత్యంత దయనీయ పరిస్థితి ఉందని అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు బృందాలతో కూడా అన్నట్లుగా ఆయన ఆ ట్వీట్లో తెలియజేశారు. ఇంత విధారకమైనటువంటి దృశ్యము అనేటటువంటి విధంగా దానిపైన కొన్ని డిపార్ట్మెంట్స్ను నియమించారు. డిపార్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ బ్లాక్ మార్క్ డిపార్ట్మెంట్స్. తర్వాత దానిలోంచి క్లిప్పింగ్స్, ఆ ఎయిర్ ఫోర్స్ ఆ విమానంలో ఉన్నటువంటి ఆ రికార్డ్ అయినటువంటి వాటిని తీయటం. ఇక ముందు అట్లాంటి ప్రమాద ఘటనలు జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ చర్చకి రావటం. దీనిపైన ఆ విధమైనటువంటి విధంగా ప్రధానమంత్రి గారు ఆదేశాలు వాళ్ళకి జారీ చేయటం జరిగినటువంటి పరిస్థితి. నమస్తే.